అందరికీ నమస్కారం. ఈనాటి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి సభకి విచ్చేసిన కనిగిరి ప్రజానీకానికి, పెద్దలకి, చిన్నలకి, అక్కలకి, తాతలకి, తమ్ముళ్ళకి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకున్నాను. మరియు డయాస్ మీద ఉన్న పెద్దలకి, కాబోయే మన ఎమ్మెల్యే అభ్యర్థి దద్దాల నారాయణ యాదవ్ గారికి కూడా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అన్నా, మీకు తెలుసు గౌరవ ముఖ్యమంత్రి గారు పదవి స్వీకరించినప్పటి నుండి ఎన్నో సంక్షేమ పథకాలు చేసి మనందరికీ అండగా ఉండి మనల్ని ఆదుకుంటూ వస్తుంటే వీళ్ళు అపోజిషన్ చంద్రబాబు ఒక్కడు అన్నతోటి కొట్లాడడం చేతగాక ఆయన కట్టగట్టుకొని వచ్చి జనాల్ని ముప్పేట దాడి అడవి పంతల్లాగా దాడి చేస్తా ఉన్నారు. అన్న సింహం ఒక్కడే గర్జించుకుంటూ మన అందరి మన్ననలు పొందుతూ వస్తున్నాడు. అన్న, అభివృద్ధిని గురించి మాట్లాడదాం. వీళ్ళందరూ చెప్తున్నారు ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళు మాకు అభివృద్ధి జరగలేదని చెప్తున్నారు. అన్నా, మనం 4 పోర్టులు నిర్మించుకున్నది అభివృద్ధి కాదా? 10 ఫిషింగ్ హార్బర్స్ చేసుకున్నది అభివృద్ధి కాదా? 10,000 సచివాలయాలు కట్టుకునేది అభివృద్ధి కాదా? 10,700 క్లినికులు పెట్టుకునేది అభివృద్ధి కాదా? 2,75,000 ఉద్యోగాలు, శాశ్వత ఉద్యోగాలు ఇచ్చింది అభివృద్ధి కాదా? 4 లక్షల పైచిలకు కాంట్రాక్ట్ ఉద్యోగాలు ఇచ్చామది అభివృద్ధి కాదా? అన్నా, మీరు ఎందుకు గుర్తుపెట్టుకోండి, మీరందరూ గుర్తుపెట్టుకోండి. ఇన్ని అభివృద్ధి సంక్షేమ పథకాలు చేసిన మన గౌరవ ముఖ్యమంత్రి గారిని మళ్ళా మీ అందరూ మీ అమూల్యమైన ఓటుతో దీవిస్తే వారు ముఖ్యమంత్రి అయితే మళ్ళా మన అందరం కూడా సుఖశాంతులతో బతుకుతామని మన తమ్ముడు పేదవాడు మనలో మనిషి దద్దాల నారాయణ యాదవ్కి ఎమ్మెల్యే అభ్యర్థిగా 1 ఓటు, పెద్దలు గౌరవనీయులు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారికి ఎంపీ అభ్యర్థిగా మరొక ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని సవినయంగా కోరుకుంటున్నాను.